గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసినటువంటి ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ రాజ్యాంగమే మన బలం అన్నటువంటి హెడ్లైన్తో వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇదే ఇచ్చారు. అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు, రాజ్యాంగ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అంటోంది హైకోర్టు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, నిర్వాసితుల గుర్తింపుకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో బాపుఘాట్ అభివృద్ధి, దానికి అవసరమైనటువంటి 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పనే మా లక్ష్యం అంటున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం ఇవ్వబోతున్నాం. జిల్లాల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. 2025 ఏప్రిల్లోగా ఏఐసిటీ నిర్మాణ ప్రారంభం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ అన్నటువంటి ప్రశ్నతో ఈ వార్తను హైలైట్ చేస్తూ మాగునూరు బడిలో మళ్లీ 28 మంది పిల్లలకు అస్వస్థతట. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు. వారంలోపే మూడోసారి ఫుడ్ పాయిజన్ ఘటన. ఆందోళనలో తల్లిదండ్రులు. భోజనంలో తేడా లేదు, బేకరీల్లోని పదార్థాలు తినడం వల్లే అంటున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. హాస్టళ్లలో మిథ్యగా మారిన ఆహార భద్రత అంటూ ఈ కథనాన్నిచ్చారు. ఇక మామునూరుకు అనుమతులు ఇవ్వండి అంటూ పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లో విమానాశ్రయాలు మంజూరు చేయండి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ వినతి. మూసీలో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే అంటోంది హైకోర్టు. పుష్ప 2 పారితోషికం 300 కోట్లు, అల్లు అర్జున్ రికార్డు, దేశంలోనే టాప్ అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ టాప్ ఐటంగా అబద్ధాల సీఎం, అదానికి దాసోహం అంటూ రాహుల్ గాంధీ తిట్లతో రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్, అందుకే మాపై అడ్డగోలుగా అబద్ధపు మాటలు, కేంద్రం నిర్వాకాలను చూపించి మాపై నిందల, ముఖ్యమంత్రి అసత్యాలను మీడియా ప్రశ్నించాలి, అదానితో కటిఫ్ అన్నట్టు సీఎం కటింగ్ ఇస్తున్నారు, చందానే కాదు ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ ఫుడ్ పాయిజన్. మాగునూరు స్కూల్లో వారంలో 3వ ఘటన, 40 మందికి అస్వస్థత. ఇథనాల్ మంటలు. పరిశ్రమ వద్దని NH-61 పై అర్ధరాత్రి దాకా ఆందోళన, ఆర్డీఓ వాహనానికి నిప్పు. నెక్స్ట్ వెలుగు. జనవరి ఫస్ట్ వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు, వచ్చే నెల చివరి నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత. సెకండ్ ఫేజ్ మెట్రోకు నిధుల కొరత. కేంద్రం వద్ద పెండింగ్లో 5 కారిడార్ల డిపిఆర్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 1.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మిస్తాం. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి. రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన, ఎప్పుడూ పరిధి దాటలే అంటున్నారు ప్రధాని. నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లాను. జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, టెర్రరిజానికి బదులిస్తాం, భవిష్యత్ ఆధారంగానే రూపకల్పన ఉంటుంది. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని. మేమెక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తామంటున్నారు రాహుల్ గాంధీ. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలు పెట్టామంటున్నారు. ఇక మూసీలో ఆక్రమణలు తొలగాల్సిందే, నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి అంటోంది హైకోర్టు. వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లో మంజూరు చేయండి, కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు
రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. రాజ్యాంగమే మన బలం అన్నటువంటి లైన్తో రాజ్యాంగ స్ఫూర్తిని పునికి ముచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి అన్నారు. ఇక అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్. ఐటీపై సీఎం చంద్రబాబు సమీక్ష. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. విజయపాల్ అరెస్ట్, రఘురామ కస్టోడియల్ హింస కేసులో చర్యలు. ఐటీలో మేటి, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పలు కార్యక్రమాలు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం. కొత్త ఐటీ పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే, వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది. గత 5 ఏళ్లలో ప్రాథమిక హక్కులను కాలరాశారు అంటున్న సీఎం. నెక్స్ట్ సాక్షి. రాజ్యాంగమే పునాది అంటూ భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో ఘనతలు సాధించాం. కలిసికట్టుగా పనిచేస్తే సంవిధాన్ ఆశయాలకు మరింత బలం. దేశ ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే పునాది రాయి అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం హాజరైన ఎంపీలు. స్వేచ్ఛా సమానత్వానికి మన రాజ్యాంగం హామీ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్ఘాటన. సమానత్వం చేతల్లో చూపించాలి, 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.